ఒక విషయం చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్. నేను అప్పుడప్పుడు కొన్ని యూనివర్సిటీస్‌కి మోటివేషనల్ స్పీకర్‌గా వెళ్తూ ఉంటాను. వెళ్తూ ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు కొన్ని కంప్లెయింట్స్ చెప్తూ ఉంటారు. మేడం పిల్లలు ఇలా ఉన్నారు. మేడం పిల్లలు అలా ఉన్నారు. నేను ప్రైవేట్‌గా మీ వీళ్ళతోటి నేను మాట్లాడాలండి అని చెప్పి ఆడపిల్లల్ని కూర్చోపెట్టి లేదా మగ పిల్లల్ని కూడా కూర్చోపెట్టి నేను క్లాస్ రూమ్‌లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కొన్ని సంఘటనలకి విస్తుపోయేటట్టు చేసినియి నాకు. ఎందుకంటే ఇంట్లో మా పాప ఇష్యూ కూడా నేను వింటూ ఉంటాను. కొంతమంది లెక్చరర్స్ నెపోటిజం చూపిస్తూ ఉంటారు. మరికొంతమంది లెక్చరర్స్ అకారణంగా వీళ్ళని ఎందుకు సతాయిస్తారో అర్థం కాదు. వాళ్ళ యొక్క ఆ దౌర్జన్యాలని కానివ్వండి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్‌ని తట్టుకోవడం ఈ స్టూడెంట్స్‌కి అతి భయంకరమైనటువంటి ఛాలెంజ్ అన్నమాట. ఆ ఛాలెంజ్‌లో వాళ్ళు విపరీతంగా నలిగిపోతూ, వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గంగా చూసుకునేదేంటి, ఒక పక్క ఇంటి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒత్తిడులు. ర్యాంకులు తెచ్చుకోవాలనో, చదవాలనో, వాళ్ళకి రానటువంటి సబ్జెక్టు, వాళ్ళకి ఇష్టం లేనటువంటి సబ్జెక్ట్‌ని చదివి తీరాలనేటటువంటి ఒత్తిడి పేరెంట్స్ నుంచి వస్తే, ఇక్కడ లెక్చరర్ స్టూడెంట్స్ పట్ల యాటిట్యూడ్ చూపిస్తూ, నెపోటిజం చూపిస్తూ, వాళ్ళని మానసిక పరమైనటువంటి బాధకి గురి చేస్తున్నారో, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈ ఇష్యూస్ అన్ని విన్న తర్వాత ఆ యాజమాన్యాలతో నేను మాట్లాడి, మీరు ఇక్కడ కొంతమంది సైకియాట్రిస్ట్‌లని విజిట్ చేయించండి. ఖచ్చితంగా వీళ్ళు పిల్లల చేత మాట్లాడండి. ఆ తరువాత పిల్లల్ని మాత్రమే మీరు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళని దారిలో పెట్టాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు దారి తప్పడానికి ఏర్పడేటటువంటి పరిస్థితుల మీద కూడా మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనంటే, నిజం చెప్తున్నాను కదా! ఒక 2 యూనివర్సిటీలు మాత్రం నా మాటని గౌరవించి అక్కడ సైకియాట్రిస్ట్‌లు పెట్టడం అనేటటువంటిది